ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు మనం ట్రాన్స్ఫార్మర్ చూసాం. సో ఇండక్షన్ మోటార్ అందరూ రొటేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు అండ్ ఇట్ ఈస్ ద పవర్ హార్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే 3-phase ఇండక్షన్ మోటార్ అంటే ఇట్ టేక్స్ ఇన్పుట్ యాజ్ 3 phases ఆర్ వై బి 3-phase సప్లై ఇస్తాం. అండ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఈస్ హ్యావింగ్ 2 parts, స్టేషనరీ పార్ట్ స్టేటర్ and rotating part rotor. Okay, so stationary part is having 3 windings. R Y B. Okay, so this is stator winding. ఎప్పుడైతే నేను 3-phase సప్లై స్టేటర్ వైండింగ్ ఇస్తున్నానో ఒక 3-phase రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక రోటార్ వైండింగ్ పెట్టాను. దిస్ ఈజ్ రోటార్. ఓకే, సో రెండింటికి మధ్యలో ఏమీ కనెక్షన్ ఉండదు. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రోటార్ బార్స్ని కట్ చేస్తుంది. ఓకే, సో రోటార్ బార్స్ని కట్ చేసినప్పుడు అయితే దాంట్లో కూడా కొంత కరెంట్ వెళ్తుంది. ఓకే, సో దాంట్లో కూడా కొంత కరెంట్ వెళ్తే దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో టు ఇంక్రీజ్ ద రొటేషనల్ స్పీడ్ ద రోటార్ స్టార్ట్స్ రొటేటింగ్. రోటార్ అనేది రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్. ఓకే, అండ్ హియర్ దేర్ ఆర్ 2 types ఆఫ్ రోటార్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్క్విరల్ కేజ్ రోటార్. స్క్విరల్ కేజ్ రోటార్ అంటే ఏంటంటే the ends of rotor are fixed. Okay, and it looks like a squirrel cage. This is squirrel cage rotor. Okay, and second one is slip ring rotor. Okay, so slip ring rotor అంటే రోటార్ బార్స్కి అడిషనల్గా మనం రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవచ్చు. So we can change the speed by using the additional resistance. Okay, so these are the 2 types of rotor, squirrel cage rotor and slip ring rotor. And this is the construction and working principle of a 3-phase induction motor. Okay.